వారికి తెలుసు క్రిస్మస్లో క్రీస్తు లేడని, స్టార్లో క్రీస్తు లేడని తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెట్టు కింద లేడని, ఆయన చెట్టు కింద లేడు, క్రిస్మస్లో లేడు, కేకుల్లో లేడు, వాళ్ళు పండగల్లోనే క్రీస్తు లేడు. ఆయన లేడు అక్కడ. వారికి ఇచ్చాడు క్రీస్తు ఎక్కడ ఉంటాడు అనేది. వాళ్ళు వేసే నాటికల్లో క్రీస్తు లేడు, వాళ్ళు వేసే మంటల్లో క్రీస్తు లేడు, వాళ్ళు చేసే నాటకాల్లో క్రీస్తు లేడు, వాళ్ళు చేసే నాట్యంలో క్రీస్తు లేడు. వాళ్ళకి ఒక క్రీస్తు ఎక్కడ ఉన్నాడు వారికి ఒక ఆనవాలు ఇవ్వబడింది. ఒక నిజమైన ఎన్నిక చేయబడిన వారు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు వాళ్ళు గుర్తించగలరు. సామాన్యమైన వాక్యములు ఆయన ఉన్నాడని నిజమైన దేవుని పిల్లలు గుర్తించగలరు. వాళ్ళు క్రీస్తుని క్రిస్మస్ లో చూడలేరు. అక్కడ నాట్యం ఉన్నది, అక్కడ నాటకాలు ఉన్నాయి, అక్కడ వేషధారణ ఉన్నది, వాళ్ళకి ఇష్టాంతరం విచ్చలవిడి జీవితాలు ఉన్నాయి. అక్కడ క్రీస్తు ఉంటాడని చెప్పలేదు. అక్కడ ఒక ఎన్నిక లేనటువంటి ఒక సాధారణమైన స్త్రీ, ఒక సాధారణమైన యోసేపు ఆ యొక్క పశువుల తొట్టులో ఉన్నారు. నేడే పుట్టాడు, అక్కడికి వెళ్ళండి. ఏదో క్రిస్మస్ ఎంత గొప్పగా జరుగుతుందో. ఆయన వేసుకున్న క్రిస్మస్ బట్టలేడు తెలుసా? పొత్తిగుడ్డలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వేసుకున్న బట్టలేడు తెలుసా? అలా ఇవాళ నువ్వు వేసుకున్న బట్టలేడు తెలుసా? పట్టుగుడ్డలు అంట మరొకటి అంటాడు. బాగుంది డైలాగ్. హల్లెలూయా. ఆ రోజు పొత్తిగుడ్డలు అయితే ఈరోజు పట్టుగుడ్డలు అంట, కద్దరగుడ్డలు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి వేసుకోవడానికి బట్టలు నీకు వేసుకోవడానికి చాలా వచ్చేసాయి. అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ నిజమైన దేవుని పిల్లలకు ఆయన ఎక్కడ ఉన్నాడో ఆనవాలు ఇవ్వబడింది. ఆయన ఆచారాల్లో లేడని వారికి అర్థమైంది, సాంప్రదాయాల్లో లేడు, ఆ పండగ ఆచారాల్లో లేడు. ఆయన దేవుని యొక్క వాక్యములో ఆయన ఉన్నాడు వాళ్ళకి అర్థమైపోయింది.